హైదరాబాద్ మలక్పేట నియోజకవర్గంలో స్వామి పరిపూర్ణానంద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్ర ప్రస్తుతం ఆ సభలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆలోచన చేస్తున్నాం కాబట్టి అదే మీరందరూ కూడా నాతో పాటు కలం తొక్కుతూగలుగుతున్నారు. ఈ అహంకార పూరిత స్టేట్మెంట్లు ఎంఐఎం నుండి మొదలైనవి. ఏం మొదలైనవి? నిన్ననే చూసినారు మీరు. అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటాడు? ప్రతి ఒక్క సీఎం కూడా వారి ముందు తలొగ్గుతా అంటాడు. కానీ మలక్పేట్ కార్యకర్తల ముందు, మలక్పేట్ వాసుల ముందు అక్బరుద్దీన్ తల ఉంచే విధంగా మీ అందరు నాకు సహకరిస్తారని ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకోవాలి. ఇదే ఉత్సాహంతో మనం అక్బరుద్దీన్ కాదు అసదుద్దీన్ కూడా తలంచే విధంగా, మలక్పేటలో తలంచే విధంగా మనం అందరం కూడా శాసించాలి. మిత్రులారా, ఇంకా కేవలం 10 రోజులే ఉన్నది. మనం పిడికిలి బిగించి కంకణబద్ధులమై గల్లీ గల్లీ వెళ్ళి మన ఓట్లు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రోజు 7వ తేదీన మనం అందరం ఓటు వేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఏ విధంగానైతే ఎంఐఎం మతోన్మాద పార్టీ మనకు అన్ని అడ్డంకులు కలిగిస్తున్నదో మీరందరూ కూడా 10 ఏళ్లలో చూసినారు. ఏ విధంగా మన మాతను పెట్టనియరు, ఏ విధంగా మన వినాయకుని పెడితే అడ్డుకుంటారు, ఏ విధంగా మన వినాయకుని ర్యాలీ వెళ్తే గుడ్లు కొడతారు, ఏ విధంగానైతే అరాచకాలు చేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా పెడతారు, ఏ విధంగానైతే మురికివాడల్లాగానే ఉంటాయి. మరి వాళ్ళ అపార్ట్మెంట్లు, వాళ్ళ ఆస్తులు పెరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనం చూసి ఎంఐఎంకి ఏ విధంగా మనం ఓటేద్దాం అనుకుంటాం? కేవలం కొంతమంది వారి కోసమే ఎంఐఎం పనిచేస్తుండు. ఒక్క వర్గానికే కొమ్ము కాస్తున్నాడు. ఏ విధంగానైతే మైనారిటీ కార్పొరేషన్ లోన్లు మరి ఒక వర్గానికి వస్తాయి. ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు రావని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఎస్సీ కార్పొరేషన్ కాదు, బీసీ కార్పొరేషన్ లోన్లు ఎందుకు రావు ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఇవన్నీ కార్పొరేషన్ లోన్లు రావు, ఓన్లీ మైనారిటీ కార్పొరేషన్ లోన్లు ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఎంఐఎం కేవలం ఒక్క వర్గానికే కాపు కాస్తుంది, ఒక్క వర్గానికే పనిచేస్తుంది. కాబట్టి మనం ఎంఐఎంని ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో తరిమికొట్టే అవసరమే ఉన్నది. కాబట్టి మీ అందరూ కూడా ఎందుకు ఒక్క వర్గానికి కమ్ము కాస్తున్నారని మన బస్తీలకు వచ్చినప్పుడు అడగాలి. వారికి సమర్థిస్తున్న వారిని అందరూ కూడా అడగాలి. కేవలం ఒక డ్రైనేజ్ లైనో, ఒక లైటో పెట్టగానే అభివృద్ధికి రాదు. ఎందుకు మురికివాడల్లాగానే ఉన్నాయి. ఆనాడు ఇంద్రసేన్ రెడ్డి గారు కట్టిన వ్యాంబే హౌసెస్ ఇంకా అవే ఉన్నాయి. కానీ దానికి ఒక చున్నం వేసిన పాపన అవ్వలేదు. కానీ వారి అపార్ట్మెంట్లు, వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లు మూతపడుతున్నాయి. కానీ ఓఐసీ హాస్పిటల్ మాత్రం పెరుగుతుంది. గవర్నమెంట్ కి కొమ్ము కాస్తున్నప్పుడు వారు ఇంకా చౌక ధరల్లో వారి కోసం భూములు కేటాయిస్తున్నారు. ఏ విధంగానైతే గవర్నమెంట్ స్కూళ్లు మూతపడుతున్నాయి, మరి ఓఐసీ ఎక్సలెన్స్ స్కూళ్లు తెరవబడుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? వారికి పైసలు. ఎందుకు గవర్నమెంట్ స్కూళ్లు మూతపడుతున్నాయి? మరి ఎందుకు ఓఐసీ స్కూళ్లు తెరవబడుతున్నాయి? ఇవన్నీ మనం కూడా గమనించాలి. మరి మన గవర్నమెంట్ ల్యాండ్లు, పేదలకు రావాల్సిన గవర్నమెంట్ ల్యాండ్లు ఇక్కడ మరి మస్జిద్లు కడుతున్నారు. దాంట్లో ఆక్యుపై చేసి, కబ్జాలు చేసి, మరి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టట్లేదు ఆ గవర్నమెంట్ భూమిలో? ఈ 9 సంవత్సరాలలో ఒక్కటైనా వ్యాంబే హౌసెస్ స్కీమ్ వచ్చిందా? ఈ 4.5 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ మనకు వచ్చిందా? ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి. ఈ 4 సంవత్సరాలలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మన యువత కోసము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా సబ్కా వికాస్, ఇదే మా నినాదం. మా సిద్ధాంతం అంత్యోదయ. చివరి కూర్చున్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, అందరూ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనే మా నినాదం. కాబట్టి యువకులారా, మిత్రులారా, ఇప్పటి నుండైనా మీరు మెల్కోండి. మనమందరం కూడా స్వామి చెంతన ఉండి, స్వామి నుండి వెళ్ళి ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఆనాడు వివేకానంద గారు ఏ విధంగానైతే చెప్పారో, 100 మంది కరడుగొట్టిన యువకులు, ఉక్కు నరాలు, ఉక్కు బలం ఉన్న వంటి వాటి యువకులు మరి అదే
యువకులు కూడా కావాల్సిన సందర్భం ఈరోజు అవసరం ఉన్నది. మనము ఎంఐఎం హటావ్ మలక్పేట్ బచావ్ అనే నినాదంతో మనం అందరం కూడా ముందుకెళ్దాం. ఎప్పుడైతే మనం ఎంఐఎం నుండి ఎంఐఎం మలక్పేట్ నుండి తరిమి కొడతామో, ఎప్పుడైతే మనం ఎంఐఎం నుండి ఇక్కడ నుండి మలక్పేట్లో నుండి తరిమి కొడతామో, అప్పుడే మన సైదాబాద్ నుండి ఎక్కడ పేలుళ్లు జరిగినా సైదాబాద్ లో ఐఎస్ఐ టెర్రరిస్టు అడ్డా కాబట్టి అక్కడి నుండే మూలాలు వెళ్తాయి. అటువంటి సైదాబాద్ ని మనం శ్రద్ధాబాద్ గా మనం మార్చుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, సమయం ఎక్కువ లేదు కాబట్టి పూజ్యులు స్వామీజీ మనందరి కోసం ఇక్కడ విచ్చేసి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మనమందరం కూడా స్వామీజీ ప్రవచనాలు విందాం, స్వామీజీ వారి సందేశం విందాం. ఏ విధంగా మనం ధర్మాన్ని కాపాడుకుందామో మీ అందరు కూడా సహకరించి మలక్పేట్లో ఒక కొత్త నాంది పలుకుదాం. ఆ దిశగా మనం అందరం కూడా మరి బయలుదేరదామని ఈ సందర్భంగా ఆశిస్తూ, భారత్ మాతాకి వందే వందే వందే, భారత్ మాతాకి.